చేస్తే వీళ్ళు మళ్ళీ మాట్లాడరు అని చెప్పేసి కేవలం ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే సజ్జల్ భార్గవ్ రెడ్డి ఒక టీంని పెట్టుకున్నాడు. నేను ఎప్పుడూ ఒకటే గుర్తు చేస్తూ ఉండేదాన్ని, మీరు నన్ను అంటే ఒక మహిళగా నన్ను కించపరిస్తే, నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు దాని గురించి మీరు నాకు క్వశ్చన్ చేయండి. కానీ మీరు సబ్జెక్ట్ పరంగా కాకుండా నా క్యారెక్టర్ మీదకి వస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని ప్రతిసారి నేను గుర్తు చేశాను. దానికోసమే మీరు నా గత 6 నెలల నుంచి నా పోరాటం చేసి చూస్తే కనుక కేవలం భారతీరెడ్డి గారి మీదే ఉండేది. నువ్వు ఒక మహిళవై ఉండి, నీకు 2 కూతుర్లుండి, తెలుగుదేశం పార్టీ మహిళా నేతల పైన కావచ్చు, మేము ఏదైతే వాయిస్ ఇస్తున్నాం అలాంటి వాళ్ళపైన కావచ్చు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన కావచ్చు, అతి జుగుప్సాకరంగా నీ పార్టీని ఒక టీంని రన్ చేస్తూ మరీ రాయిపిస్తుంది. నువ్వు ఎలాంటి ఆడదానివి, మళ్ళీ అవి నువ్వు సాక్షి ఛానల్ని ఒక వేదికగా ఉపయోగించుకుని ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్, అక్కడ ఏ పేపర్ అట్లాంటిది రాయదండి, అలాంటివి ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్లో మావి న్యూడ్ మార్ఫ్లేసిస్. దీనిపైన నేను పోరాటం చేశాను. ఆఖరికి ఈసీ వరకు నేను వెళ్ళాను. డీజీ గారి నేతృత్వంతో దీన్ని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించగలిగాను. అంటే ఒక కాలకేయుల బృందం అనేది జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. ఈరోజు అదే కాలకేయుల బృందం వల్ల నేలమట్టం అయిపోయాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా నీతులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత లీగల్ సెల్ పెడుతున్నాం, సోషల్ మీడియా ఎవరైనా దాడులు చేస్తే మాకు ఇక్కడ సెంటర్ ప్రత్యేకంగా ఏర్పడిన కంప్లైంట్ చేయండి అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీరు పెట్టండి లీగల్ సెల్. ఇప్పుడు చట్టం ఏదైనా సరే చట్టపరంగానే వెళ్తుందండి. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తుంది, ఎవరి వైపు ఒప్పు ఉంటే వాళ్ళ సైడ్ తీర్పిస్తుంది. ఈరోజు సజ్జల్ భార్గవ్ రెడ్డిని ఉపయోగించుకుని అత్యంత దారుణంగా బూతులు తిట్టిన మీరు ఏదైతే ఉన్నారో, మీ ముఠా ఏదైతే ఉందో ఖచ్చితంగా వదిలిపెట్టము. భారతీరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే బూతులు తిట్టారో, ఎవరైతే మహిళల్ని అగౌరవపరిచారో, ఎవరైతే మార్పులు వేశారో, ఎవరైతే అశ్లీలంగా మమ్మల్ని సృష్టించారో వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే మేము పాలనని కొనసాగిస్తున్నాము. ఏ వ్యవస్థ ఎలా ఉంది అనేది ఈ పనులతోటి పార్టీ కొంచెం తీరిక లేకుండా ఉంది. కానీ పార్టీ పరంగా మాకంటూ ఒక లీగల్ సెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైతే కార్యకర్తలపైన అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళపైన ఫేక్ కేసులు పెట్టిన వాళ్ళని, లేదంటే ఇదే విధంగా హెరాస్ చేసిన వాళ్ళని, అబ్యూజ్ చేసిన వాళ్ళని, మహిళలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలను అబ్యూజ్ చేసిన వాళ్ళని ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తే లేదు. శ్రీరెడ్డి కూడా మీరు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు చాలాసార్లు. మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసి మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంచుమించుగా ఆ ఫేక్ అకౌంట్లతో పక్కన మగవాళ్ళ ఫోటోలు పెట్టి మీ ఫోటోలు పెట్టి వారందరి మీద కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి మరి ఆ కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోమని ఏమన్నా మరలా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు మేము మా పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని రోజులు అయింది కాబట్టి పార్టీకి కొంచెం టైం అనేది ఇవ్వాలి, మేము ఎక్కడికక్కడ సెటరేట్ అవ్వడానికి. ఈరోజు మీరు చెప్పారు ఒక వ్యక్తి పేరు, అసలు నేను ఆ మహిళని కూడా నేను పిలవదలుచుకోలేదు. నేను ఎప్పుడు ఆమె ఎటువంటి పదాలు మాట్లాడినా ఎంత దిగజారిపోయి, అంటే ఒక మహిళ ఇలా మాట్లాడుతుందా, అసలు ఒక మహిళగా పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడగలరా అని చెప్పేసి మనం ఆలోచించలేం కూడా. అసలు ఒక మహిళను అలా మాట్లాడతారని ఆలోచించలేం కూడా. అలాంటి మహిళ ఎన్ని వాగినా మేము ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. నేనైతే ఆమెను ఒక మానసిక రోగిగా చూస్తాను. ఆమెకి అవకాశాలు లేకో, ఆమె అనుకున్న ప్రొఫెషన్లో అవకాశాలు లేకో, తినడానికి బ్రతకలేకో ఒక మానసిక రోగిగా ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంది. ఆ మానసిక రోగిని కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారంతే. ఈవెన్ ముందు పెట్టి అమనాభూతులు తిట్టించి మహిళగా ఉండి తిడితే ఇంకా జనాలు ఎక్కువ చూస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను కూడా తిట్టించి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆడవాళ్ళని కూడా తిట్టించి ఆ మానసిక రోగిని కరెక్ట్గా వాళ్ళు వాడుకున్నారు. నాకు ఇప్పటికీ చెప్తున్నానండి, మీ మీడియా వేదికగా ఆమెను చూస్తే పాపం జాలేస్తుంది. ఆమెకి ఖచ్చితంగా మెంటల్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఆమెను శిక్షించడం కాదు, ఆమెకి మెంటల్ ట్రీట్మెంట్ అనేది సమాజం